ఇతపూర్వం ఈ నారాయణ కవచాన్ని కౌశికుడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఉపదేశం పొంది ఆయన ఒక ఎడారిలో తిరుగుతున్నాడు. ఆ ఎడారిలో తిరుగుతుండగా అక్కడే ప్రాణములను విడిచిపెట్టేశాడు. ఎలా? ఆ నారాయణ కవచాన్నే ఉపదేశం తీసుకుని తజ్ధ్యానము చేస్తూ ప్రాణములను విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఆ నారాయణ కవచము యొక్క తేజస్సు ఏమైపోయింది అంటే ఆయన అస్థికలని పట్టేసింది. ఆయన అస్థిపంజరం ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. ఉండిపోతే చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు ఆకాశ మార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఎడారిలో పడిపోయి ఉన్నటువంటి ఈ అస్థిపంజరాన్ని విమానం దగ్గరకు వచ్చింది. దగ్గరకు రాగానే అది దాటడం మానేసి ఆ విమానం కింద పడిపోయింది. కింద పడిపోతే అందులోంచి గంధర్వుడు భార్యలతో బయటపడిపోయాడు. బయటపడిపోయి ఇదేమిటి అకస్మాత్తుగా విమానం భూమి మీద పడిపోయింది ఏమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలకిల్యుడనేటటువంటి మహర్షి అక్కడికి వచ్చి, నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నారాయణ కవచాన్ని ఉపదేశం తీసుకుని నారాయణ కవచాన్ని సశాస్త్రీయంగా ఉపాసన చేసినటువంటి ఒక మహాపురుషుడు కౌశికుడనేటటువంటి బ్రాహ్మణుడు ఇక్కడ ధ్యానంలో శరీరం వదిలిపెట్టాడు. ఆ కవచ ప్రభావము అస్థికలకి ఉండిపోయింది. ఆ అస్థికల నుంచి ఎవ్వరూ దాటి వెళ్ళలేరు, విమానంలోంచి కూడా వెళ్ళలేరు. కాబట్టి నువ్వు ఆ అస్థికలని తీసి మూట కట్టి దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మళ్ళీ వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుందన్నారు. అంటే అప్పుడు ఆ చిత్రరథుడు అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ ఏరి మూట కట్టి తాను తీసుకుని వెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి రథం ఎక్కాడు. రథం అప్పుడు దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచానికి ఉన్న శక్తి అంత గొప్పదయా, నీకు ఉపదేశం చేస్తున్నాను, స్వీకరించు అని ఆ నారాయణ కవచాన్ని ఉపదేశం చేశారు. మీరు నేను సభాముఖంగా చెప్పాను అని అనుకోకపోతే మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను. నేను ఒకనాడు ఒక కామ్యార్థినై నాకు జీవితంలో ఒక చాలా గొప్ప ప్రమాదం ఒకటి వచ్చింది, ఒక గొప్ప సంకట స్థితిని పొందాను ఒకానొక నాడు. అంటే అది నా కొడుకుకి జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ రూపంలో పొందాను నేను. పొందితే అప్పుడు వాడికి చాలా ప్రమాదకరమైన విషయం జరిగితే వాడు స్వస్థితిని పొందితే ఒకసారి నా కూతురు విషయంలో ఆ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాను. అందుకని సత్యనారాయణ మళ్ళీ నేను నడిచి నీ కొండకొస్తాను అన్నాను. కానీ ఈ ప్రవచనాలు లేకపోతే ఆఫీసు హడావిడిలో జ్ఞాపకంలో ఉంది వెళ్ళాలని, కానీ ఆలస్యం అయిపోతుంది. మార్చి వచ్చేసింది, ఎండలు ఎక్కువైపోతున్నాయి. సరే మనం బయలుదేరిపోవాలని ఒకరోజు బయలుదేరిపోయాను. ఆ పాదయాత్ర బయలుదేరి నడిచి వెళ్ళిపోయాను. నడిచి వెళ్ళిపోయి సాయంకాలం 6:30 అయింది. కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవ్వరు లేరు, ఒక్కడనే భాగవతం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈశ్వరుడే నా కొడుకుని రక్షించాడప్పుడు. ఆ కొండెక్కేసి స్వామి దర్శనం చేసుకోవడానికని లైన్లో వెళ్ళి నించున్నాను. నించుంటే అప్పటి వరకు నడిస్తే అడుగు తీసి అడుగు వెయ్యగలిగేవాడిని. కానీ ఎప్పుడైతే నించున్నానో ఎదురువాళ్ళు నడిస్తే ఈ కాలు లేచేది కాదు, క్యూలో అడుగు తీసి అడుగు వేయడానికి. ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి అన్నాడు, మాస్టర్ మీరు ఏమిటండి క్యూ నడిచేస్తుంటే మీరు అలా నడుస్తారేమిటి, ఓపిక ఉన్నవారే కదా, అంత మనిషి ఉన్నారు అడుగేయిద్దా అన్నాడు. నేను అన్నాను, అయ్యా లేదండి, నేను ఒక కామ్యం కోసం మొక్కుకుని నేను కాకినాడ నుంచి తెల్లవారుజామున బయలుదేరి పాదయాత్రలో వచ్చాను, కాళ్ళు పట్టేసేయండి, అడుగు పట్టలేదు, అందుకని నిలబడిపోతున్నాను అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన వెంటనే ఒకరిని పిలిచి తాళాలు తీ అన్నాడు. వారు గబగబా తాళాలు తీసేశారు. మాస్టారు మీరు నా వెనకాతలు రండి అన్నాడు. అని చేయి పట్టుకుని నేను ఆయన అయ్యా మీరెవరు అని అడుగుదామంటే కుదరట్లేదు. అడుగులు వేసుకుంటూ తీసుకెళ్ళి తిన్నగా సత్యనారాయణ స్వామి వారి అంతరాలయంలోకి తీసుకెళ్ళి వీరి గోత్రనామాలతో పూజ చేయండి అన్నాడు. వాళ్ళు గోత్రనామాలతో పూజ చేసి నాకు ప్రసాదం ఇచ్చారు. ఆ పువ్వులు అవి నిర్మాల్యం ఇచ్చారు. తీసుకుని నేను దిగలేక మెట్లు దిగుతున్నాను అదేంటి స్వామివారి యొక్క కింద యంత్రాలయం దగ్గరికి. ఆయన మళ్ళీ వచ్చి లోపలికి ఈయన్ని లోపలికి పంపండి అన్నారు. అంటే వాళ్ళు పంపించేశారు. ప్రదక్షిణం చేసిరండి మాస్టారు అన్నాడు. చేసేసి వచ్చేసాను. మళ్ళీ చెయ్యట్టుకుని ఆయన కనపడ్డ వాళ్ళందరూ ఆయనకి నమస్కారం సార్ అంటున్నారు. ఆయన ఎవరో అడుగుదామంటే నాకు కుదరట్లేదు. ఇలా తీసుకెళ్ళి ఆయన నన్ను ప్రసాదాలు కొనుక్కునే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. లేచి వెళ్ళి టోకెన్ కొనుక్కుని ప్రసాదం కొనుక్కోవడానికి ఓపిక లేదు. ఆయన అన్నారు, ఏమండి మీరు ప్రసాదం తీసుకోవాలేమో అన్నారు. అవునండి అన్నాను. ఆ డబ్బులు ఇలా ఇవ్వండి నేను తెచ్చి పెడతాను అన్నారు.
నేను డబ్బులు ఇచ్చాను. ఆయన ప్రసాదం ప్యాకెట్లు తెచ్చి నాకు ఇచ్చేశారు. మాస్టారు ఓ కప్పు కాఫీ తాగండి అని వెళ్ళి ఓ కప్పు కాఫీ తెచ్చి ఇచ్చారు. కాఫీ తాగాను. తర్వాత ఆయన అన్నారు, ఖచ్చితంగా అదే సమయం నా కొడుకుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఏ మంత్రం వినపడిందో, నేను ఏ మంత్రం గురించి వ్యాఖ్యానం చేద్దామని హనుమ గురించి నమస్తే వాయోత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్న దానిలో వాయుపుత్రుడిగా చెప్దామని మా దొరగారింటికి వెళ్ళా. అప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది. అదే మంత్రం అన్నవరంలో వినపడుతుంటే నేను ఆశ్చర్యచకితుడనై ఇలా చూస్తున్నాను. నేను ఆయనతో ఒక్క మాట మాట్లాడలా. నేను ఇలా కామ్య సంబంధినై వచ్చాను, కోరిక తీరన్నాను అంతే. ఆయన నా దగ్గరకు వచ్చి నిలబడి అన్నారు, మాస్టారు మీరు ఎప్పుడైనా సరే ఆపద వచ్చినప్పుడు ఇక్కడ శుద్ధితో ఈశ్వరుడున్నాడు అని నమ్మి మీరు అడిగితే మా స్వామి ప్రభావం ఈ యంత్రాలయంలోంచి ఎక్కడికైనా వినపడుతుంది. ఈ బ్రహ్మాండంలో వినబడి మిమ్మల్ని ఆదుకోగలడు. మీరు ఆదుకోగలరు కాబట్టే ఏ మంత్రం గురించి మీరు వెళ్ళారో ఆ మంత్రం వినపడుతుండగా మీరు ఇవాళ ప్రసాదం నా చేత్తో పట్టుకున్నారు. సంతోషం, మీ కార్యం తీరింది కదా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను ఆయన అయ్యా మీరెవరో అని అడుగుదామని ప్రయత్నం చేస్తున్నాను, కాళ్ళు సహకరించట్లేదు. ఈలోగా నేను మెల్లిగా లేచి ఆయన వెళ్ళిపోయాను తీసుకువెళ్ళి అక్కడ కనపడ్డ వాళ్ళని, ఆయన ఎవరండి ఇలా వెళ్ళినా, ఎవరు వెళ్ళారండి అంటాడు. ఎవరు వెళ్ళారంటే నేను ఒక ఆయన ఇప్పుడు నాకు సహాయం చేశారండి, గుళ్ళోకి కూడా తీసుకెళ్లారు, నాకు అర్చన చేయించారు, ఇంకా మళ్ళీ గుళ్ళోకి ఎక్కడానికి కాళ్ళు సహకరించవు. సరే ఇంతలోకే నా భార్య ఫోన్ చేసింది, ఏమండి మీరు పాదయాత్ర వెళ్ళారని ఎవరికి చెప్పొద్దని చెప్పాను నేను. మీరు పాదయాత్రకు వెళ్ళారని తెలిసింది, శివకుర్తి భాస్కరారు అయ్యో ఒకవైపే కదమ్మా మొక్కారైనా రెండో వైపు వారిని నేను కొండ మీదకి వెళ్ళి కారులో తీసుకొచ్చేస్తానని. ఎంత ఆశ్చర్యమో చూడండి. తెలియగానే శివకుర్తి భాస్కరారు కారు వేసుకుని కొండ మీదకి వచ్చి కారు ఎక్కించుకుని తీసుకొచ్చారు. తీసుకొస్తే 1 గంట కారులో ట్రావెల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ప్రాక్టికల్గా ఎక్కడో ఏదో ఫ్రాక్చర్లు అయిపోయిన వాడిని దింపినట్టు చేతుల కింద చేతులు వేసి దింపి మెట్లెక్కిస్తుంటే సందులో వాళ్ళు ఏమైంది దీనికి ఎలా దిగుతున్నాడు అనుకున్నారు. కానీ అంటే నేను ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే స్వానుభవాలు చెప్పడానికి నేను ఇష్టపడను సభల్లో. అయితే ఇవాళ ఎందుకు చెప్పానో తెలుసా అండి, ఈశ్వరుడు పూజామందిరంలో కూర్చుంటే దొరికేవాడు కాడండి. నారాయణుడు ఎంత కరుణామూర్తి అంటే మీరు ఎక్కడ కూర్చుని ఆర్తితో స్వామి ఉన్నాడు అని నమ్మి మీరు ఆయన్ని పిలిస్తే ఆయన పలికి తీరుతాడు. అలా జరిగి తీరుతుంది. నేను స్వానుభవమును చెప్తున్నాను. నేను ఉట్టినే ఉపన్యాసం చెప్పట్లేదు, ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరించాను. సత్యనారాయణ స్వామి వారి యొక్క లీల ఆశ్చర్యకరమైనది. మీకు తెలుసో తెలీదో మన ఊర్లోనే ఉన్నారు ఇప్పటికీ వారి వంశంలో వారు. ఒక మహానుభావుడికి కలలో కనపడి నేను రత్నగిరి కొండ మీద అంకుడు చెట్టు కింద ఉన్నాను, నన్ను ప్రతిష్ఠ చేయమని కలలో కనపడి చెప్పారు. రామరామాయణం బహద్దూరు వారని ఆ బహద్దూరు వారికి కనపడితే వారు గోర్స మా దొరగారి ఊరిలోనే ఉండేవారు. ఉంటే వారికి వారి స్నేహితుడు ప్రకాశరావు గారికి ఏకకాలమునందు కల్లోకి వచ్చారు. వస్తే రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అని అప్పుడు వెతికారు. వెతికితే ఇప్పటికీ కూడా గ్రామదేవత ఒక ఆవిడుంది. ఆవిడ కొమరిగిరి పట్టణం నుంచి నడిచి వెళ్ళి అక్కడ వెలిసింది. అమ్మవారు స్వయంగా నడుస్తూ వెళ్ళింది అక్కడికి. అమ్మవారు అక్కడ ఉన్నది ఇప్పటికీ. ఆ రత్నగిరి కొండ ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారు ఉన్న కొండ రత్నగిరి కొండ అని ప్రకాశరావు గారు ఆ రామరాయణం బహద్దూరు వారు ఇద్దరూ కలిసి కాగడాలు పెట్టుకుని అప్పుడు కొండంత పొదలు మధ్యాహ్నం వరకు వెతికి 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 ఇంకా వెతకలేక వేసారిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని క్రూర జంతువులు ఉంటాయని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. కూర్చుని స్వామి నేనా నిన్ను వెతకడం, హనుమ వెతికితే సీతమ్మ కనపడిందా, నువ్వే అనుగ్రహించి మాకు కనపడాలి అన్నారు. అనేటప్పటికి ఆ చెట్టు కొమ్మలు ఇలా ఊగాయి, సూర్యకిరణాలు పడ్డాయి. పడేటప్పటికి అక్కడ కనపడ్డారు సత్యనారాయణ స్వామి వారు. ఆశ్చర్యపోయి సంతోషంతో ఆ చెట్టు కింద నుంచి స్వామిని తీసుకొచ్చారు. ఆ చెట్టు అంకుడు చెట్టు, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక. శంకరులు అంటారు అంకోల వృక్షానికో గమ్మత్తుంటుంది. చెట్టు పండు పండిపోయి తనంత తాను కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత బద్దలైపోగానే అందులో గింజలు మళ్ళీ టంగుని ఎగిరి చెట్టును అంటుకుంటాయి. అలా అంకుడు చెట్టు పరబ్రహ్మం. తన నుంచి విడిపోయినటువంటి జీవుల్ని మళ్ళీ ఈశ్వరుడు తనలోకి తీసుకుంటాడు. అందుకే రక్షణ లయకారకత్వం అంటేను. అటువంటి అంకుడు చెట్టు పరబ్రహ్మస్వరూపం. అంకు అన్న మాటలో పూర్ణానుస్వరం సత్యవతీదేవి, అంకు అన్న మాటలో అకారం విష్ణుస్వరూపం, కకార ఉకారములు బ్రహ్మ శివుడు. అందుకనే
ఇప్పటికీ అన్నవర క్షేత్రంలో ఆ త్రిపాద్విభూతి మహాయంత్రం విష్ణు పంచాయతనంతో ఉంటుంది. లోపల మీరు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణం చేస్తే లోపల సూర్యుడు, వినాయకుడు, అంబిక, పరమశివుడు ఉంటారు. పైన ధ్వజస్తంభానికి పైన ఇటుపక్కన శంకరుడు ఉంటాడు. మధ్యలో ఇంతంత మీసాలు పెట్టుకుని ఆయన ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందాలి. గొండు మీసాల వాడు ఉంటాడు అక్కడ సత్యనారాయణ స్వామి. పక్కన అనంతలక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఆయనకి వీర వెంకట సత్యనారాయణుడని పేరు. వీర అంటే దానవీర, ధర్మవీర, దయావీర, ఎన్ని వీరత్వములైనా ఆయన దగ్గర ఉన్నాయి. వెంకట, మీరు తలుచుకున్నంత మాత్రం చేత మీ పాపాన్ని తీసేస్తాడు. సత్య, మార్పు లేనటువంటి వాడు. నారాయణ, అందరికీ కల్పతరువైనటువంటి వాడు, జీవులందరూ ఆశ్రయించినటువంటి వాడు, జీవులకు ఆశ్రయమైనటువంటి వాడు. ఆ శివకేశవుల భేదం ఉండదు. అందుకే తులసిపత్రితో పూజ, మారేడుదలంతో పూజ, రెండింటితోనూ ఏకకాలమునందు పూజ స్వామికి. అందుకని పక్కన శంకరుడితో ఒకే పీఠం మీద వెలిసి ఉంటాడు. అటువంటి సత్యనారాయణుడు మనకి ఉన్న ఈశ్వరతత్వము ఒక్కటే అని ప్రతిపాదించగలిగినటువంటి మహత్తరమైన స్వరూపం. ఆ స్వరూపం, ఆ అంకోల వృక్షం ఎక్కడుండేదో తెలుసా అండి? ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి క్షేత్రపాలకుడైనటువంటి రామచంద్రమూర్తి గుడి ఉందే, ఆ గుడి పక్కనే కళ్యాణ మంటపం ఒకటి ఉంటుంది. ఆ కళ్యాణ మంటపం ఎక్కడుందో అంకోల వృక్షం అక్కడ ఉండేది. అక్కడ దొరికారు సత్యనారాయణ స్వామి వారు. అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీకు ఒక రహస్యం చెప్తున్నాను. నాకు స్వానుభవం, వేదిక మీద చెప్పడం నాకు ఇష్టం లేదు. అప్పటికే ఒకసారి నోరు జారి చెప్పేశాను నా వ్యక్తిగత అనుభవం. ఒక దేవాలయంలో చాలా దూరంలో మీరు ఎక్కడ ఉండి సత్యనారాయణ స్వామి వారిని తలుచుకోండి, ఆ యంత్ర మహిమ చేత ఆయన వింటారు. రేపటి రోజున మన జీవితంలో ఎప్పుడూ మనం సంధ్యావందనం చేస్తే ఒకటి కోరుతాం, విష్ణు శివశ్చ హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి. శివకేశముల యందు భేదబుద్ధి లేకుండా నా జీవితము గడుచుగాక అని అడుగుతాం. అటువంటి అభేదమైన తత్వాన్ని, ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని రేపటి రోజున మనం చెయ్యబోతున్నాం. మీకు నేను ఒక్క విషయంలో క్షమార్పణ చెప్పాలి. ఇక్కడ చాలామందికి పాపం రేపటి వ్రతం చెయ్యాలి అని కోరికుంది. ఎప్పుడైనా మీకు నేను ఆ వ్రత కథ వెనక రహస్యం, అసలు ఆ మంటపం అలా ఎందుకు వేస్తారు, అది ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను. ఇప్పుడు భాగవతంలో కుదరదు కాబట్టి. కానీ మీలో వ్రతానికి టికెట్లు దొరకని వాళ్ళు ఏమీ బెంగ పెట్టుకోకండి. నేను ఒక లఘు మార్గం చెప్తాను, మీ అందరూ వ్రతం చేసినట్టే. మీరు రేపటి రోజున అత్యంత ఆనందంతో, సంతోషంతో గోపాలకృష్ణ గారికి చెప్పి బయట 3-4 పెద్ద పెద్ద కళాయిలు పెట్టిస్తాం. మీ చేత్తో ఇన్ని పువ్వులు పట్టండి చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు తెచ్చినటువంటి పువ్వులు మీ హృదయముతో సమానము. మీరు తెచ్చిన పువ్వులు అందులో సమర్పించండి. ఈ పువ్వులు రేపు వ్రతం చేసే వాళ్ళ ద్వారా సత్యనారాయణ స్వామి వారి పాదాల మీద వేయిస్తాం. ఈశ్వరుడు భక్తికి లొంగిపోతాడు. మీరందరూ వ్రతం చేసిన ఫలితం సిద్ధిస్తుంది. వ్రతం అయిపోగానే అందరం కూర్చుని చక్కగా సత్యనారాయణ వ్రతం చేద్దాం. వ్రతం అయిపోయిన తర్వాత అంటే కాసేపు సౌకర్యం కోసం కూర్చున్న వాళ్ళు కాస్త ఏదో దీపారాధన అగరవత్తు అవి తిప్పాలి కాబట్టి కాసేపు లోపల కూర్చోవడం, అది మీరు ఆ వ్రతాన్ని చూడొచ్చు చుట్టూ కూర్చుని. అలాగే వ్రత కథని స్పీకర్లో వినొచ్చు. ఆ తాదాత్మతని పొందుతూ మీరు మానసికంగా చేసేయచ్చు. బయట కూర్చుని మీరు కూడా ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటే కళ్ళు మూసుకుని ఓ తాంబూలం అక్షతా మంటపంలో పెట్టేసుకుంటూ ఉండొచ్చు. ఏమి దోషం లేదు. ఆఖరణ కథ విని ప్రసాదం మీ అందరికీ వితరణ చేయబడుతుంది. మహానుభావుడు సేమకుర్తి భాస్కర్ రావు గారు దానికి ఏర్పాట్లు చేశారు ప్రసాదానికి. అందుకని అందరికీ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తింటే వ్రతం చేసినట్టే, అనుగ్రహం సిద్ధిస్తుంది. చేసి అందరం కలిసి భీష్మాచార్యుడు మహానుభావుడు శరీరం వదిలిపెడుతూ ఎదురుగుండా పరమాత్మని చూస్తూ విష్ణు సహస్రం చెప్పి వెళ్ళిపోయిన మహాపురుషుడు భీష్ముడొక్కడే. రేపటి రోజున మనుష్యుడిగా పుట్టిన అందరం ఆయనకి తర్పణ ఇవ్వాలి. చక్కగా వ్రతం చేసుకుని అందరం కూర్చుని విష్ణు సహస్రం చదివి రేపటి రోజున మహానుభావుడు తత్వవిధానంద సరస్వతీ స్వామి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణం విని తరించి ఇంటికి వెళ్ళి సాయంకాలం వద్దాం. రేపు సాయంకాలం భారతంలోంచి, దేవీ భాగవతంలోంచి అనుసంధానం చేస్తూ భీష్మాచార్యుడి జీవితాన్ని చెప్పి భాగవతాంతర్గతంగా కృష్ణ పరమాత్మను ఉద్దేశించి భీష్ముడు చేసిన స్తోత్రాన్ని వివరణ చేస్తాను. శ్రీ శ్రీనివాస గోవింద
గోకులనందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద భక్తవత్సల గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నిత్య నిర్మల గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నీలమేఘశ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పురాణ పురుష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద దశరథనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.